నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. అండ్ ఈసారి నామినేషన్స్ చాలా కొత్తగా జరిగాయి హౌస్ లో, డిఫరెంట్ గా ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. సో ఆ డిఫరెంట్ నామినేషన్స్ జరిగాయి. మనం పిల్స్ చూసాం కదా ప్రోమో, దాని నుంచి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బట్ అదే నామినేషన్ కాదు, అక్కడ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతా వచ్చాయి. 2-3 ప్రాసెస్లు కంటిన్యూ అవుతా వచ్చాయి. సో మాట్లాడుకుందాము. ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి నామినేషన్స్, చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయాయి. సో నామినేషన్స్ లిస్ట్ కూడా చాలా త్వరగా వచ్చేసింది. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మిడ్ నైట్ టాక్స్ నేను రివ్యూ చేసి, అండ్ రివ్యూతో పాటు నేను బజ్ ఇంటర్వ్యూ కూడా చేశాను కదా. సో నేను మిడ్ నైట్ టాక్స్ చాలా మిస్ అయ్యాను. కొన్ని సీన్స్ మాత్రం చూసాను. నేను చూసిన సీన్స్ నాకు అనిపించింది ఏంటి అవి మాట్లాడుకుందాం. నెక్స్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ తక్కువే చూసాను. సో ఈ మిడ్ నైట్ టాక్స్ లో నేను చూసిన దాంట్లో ఏం జరిగిందంటే, సుమన్ను భరణి గారి కోసం ఎక్కి ఏడుస్తారనమాట. అంటే మనకి ఎపిసోడ్ లో కానీ లైవ్ లో కానీ అంత కనపడలేదు కానీ, అంటే ఇవన్నీ మేబీ నైట్ జరుగుతున్న సీన్స్ అయి ఉండొచ్చు, మనకి చూపించలేదేమో. ఎందుకు ఏడుస్తాడంటే, భరణి గారు అండ్ తిను ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు బెడ్ మేట్స్ అంట. అంటే టెనెంట్స్ గాను ఉన్నప్పుడు బెడ్ మేట్స్ అంట, లోపల ఓనర్స్ వెళ్ళినప్పుడు కూడా బెడ్ మేట్స్ అంట. అండ్ అన్న పెయిన్ వస్తుంది అంటే ఆ జెల్ రాయడం కానీ, టాబ్లెట్స్ ఇవ్వడం కానీ చాలా కేర్ తీసుకునేవారంట. ఇంకా చాలా గట్టిగా ఏడ్చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఏడుపు వచ్చేస్తుంది. సో అలా ఏడ్చినప్పుడు తనకి ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కదా బాల్ టాస్క్ లో. ఇక్కడ తనూజ భలే నచ్చింది తెలుసా, ఏడుస్తుంటే ఏడుపు ఆపించేసింది. అది కూడా చాలా తెలివిగా ఆపించింది. అక్కడికి తనూజ ఆల్రెడీ ఏడుస్తుంది, చూసాం కదా, ఎలిమినేషన్ అయిన తర్వాత ఏడుస్తుంది కదా, ఆ ఏడుపు కంటిన్యూ అవుతుంది. సో ఇలాగా నన్ను నాన్న దివ్య వచ్చినప్పుడు నా బాండ్ కోసం క్వశ్చన్ చేసింది. అప్పటి నుంచి నేను దూరం పెట్టాను. అండ్ చాలా సార్లు నాన్న వచ్చి నాకు దూరం అవుతున్నామ్మా, నాతో ఎందుకు మాట్లాడలేదు, నన్ను హగ్ చేసుకో అని చెప్పేసి చాలా సార్లు అడిగేవారు. బట్ ఇలాగా అనవసరంగా నెగిటివ్ చేస్తున్నారు మా బాండ్ని అన్నట్టు నేను దూరం పెట్టాను. అండ్ ఆ తర్వాత వైల్డ్ కార్డ్ చుట్టూ వచ్చాక కూడా మా బాండ్కి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. సో నేను కొంచెం దూరం పెట్టాను. మరి వీళ్ళు కూడా అన్న అని చెప్పేసి ఎందుకు భరణి గారి దగ్గరికి వెళ్ళారు అని చెప్పుకుంటూ, నాన్న దగ్గరికి వెళ్ళారు అని చెప్పుకుంటూ ఏడుస్తున్నప్పుడు ఇంకా సుమన్ తన గురించి చెప్పుకుంటూ ఏడుపు మొదలుపెట్టి ఇలాగ అమ్మ అని ఏడ్చేస్తారు. ఏడుస్తుంటే మీరు ఏడొద్దు, మీరు ఏడిస్తే నేను ఇంకా గట్టిగా ఏడ్చేస్తాను అంటది. మరి ఇమ్మీడియట్ గా ఏం థాట్ వచ్చిందో కానీ సడన్ గా టాపిక్ ని డైవర్ట్ చేసి, మీరు అన్నా ఏంటి మీకు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, బయట ఏం చేసి వచ్చారు మీరు, అసలు ఏంటి అంత ఫ్యాన్ ఫాలోయింగ్, మీరు మాట్లాడుతుంటే మీరు తుమ్మినా దగ్గర బయట కేకలు ఏంటి, ఆ క్లాప్స్ ఏంటి, మీకు చాలా ఫాలోయింగ్ ఉందన్న, చాలా పాజిటివ్ ఉంది. అండ్ లాస్ట్ వీక్ మీరు ఆడిన ఆట ఉంది, మామూలుగా లేదు, ఆట ఆడారు, గేమ్స్ ఆడారు, అన్ని రకాలుగా కామెడీ చేశారు, కెప్టెన్ అయ్యారు, అన్ని రకాలుగా నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అన్న నువ్వు అని చెప్పేసి కాసేపు పొగిడింది. ఆ పొగుడుతుంటే నేను అనుకున్నా, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి పొగిడినట్టుంది అని అనిపించింది అనమాట. ఏడుపు ఆపింది, ఏడొద్దు మీరు అని చెప్పేసి. అక్కడికి ఆయన ఆవేశపడిపోతున్నాడు, ఆ ఏడుపు స్టార్ట్ అవుతుంటేనే ఆయాసపడిపోతున్నాడు. సో ఆపేసి ఇలా టాపిక్ ని డైవర్ట్ చేసింది అనమాట. అండ్ నాకు ఇంకోటి తనుజలో ఒకటి నచ్చట్లేదు ఏంటంటే, భరణి గారు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈ మాధురితో బాగా క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఏంటి. కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసిన తర్వాత కూడా ఎవరైనా క్లోజ్ అవుతారా మాధురితో ఎందుకు క్లోజ్ అవుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు సేమ్ పాయింట్ మీద రమ్యతో గొడవ పడింది నామినేషన్స్ లో, మరి ఎందుకు మాధురి గారితో అంత క్లోజ్ అయిపోయి రాజు అని తిరుగుతుంది? అంటే ఆమె నోట్లో నోరు పెట్టే ధైర్యం లేదా, లేకపోతే తన పక్కన ఒక పెద్దోళ్ళు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే తనకు ధైర్యంగా ఉంటుందని ఫీల్ అవుతుందా, నాకు అర్థం కాదు. అండ్ ఆవిడ అంటుంది, నా మీద నువ్వు ఎందుకు అరిచావు, ప్రామిస్ చేయి ఇంకెప్పుడు అరవనని, ప్రామిస్ చేయి ఎప్పుడు అరవనని. ఇది ఎలా ఉందంటే, ఆల్రెడీ మాధురి అరుపులకి భయపడుతుంది. అందుకే కదా నాకు కిచెన్ వద్దు, నన్ను అక్కడ వాష్రూమ్ లోకి తరిమేయండి అని అన్నది. సచ్చినట్టే మళ్ళీ కిచెన్ ఇచ్చారు. సో నాకేమనిపించిందంటే, ఇలా ప్రామిస్ చేయించుకుని తనకి ఒకవేళ అరవాలనిపించినా అరవకుండా నోరుని కట్టేసే ప్లాన్ వేసింది అని అనిపించింది అనమాట. తనూజ చాలా తెలివిగా ప్రామిస్ చేయించుకుంటుంది నా మీద అరవద్దు అని. ఎందుకంటే అరుపులకే తను పారిపోతుంది తనూజ. ఆ మాధురి గారు అరుపులు తట్టుకోలేకపోతుంది. మాధురి గారు అరుపుల్ని తట్టుకోగలిగి రివర్స్ లో ఇస్తున్నది ఎవరంటే దివ్య అండ్ రీతు. వీళ్ళిద్దరు ఇస్తున్నారు, తనూజ ఇవ్వలేకపోతుంది, అందుకే నేను బాత్రూమ్కి వెళ్ళిపోతానంది. సో ఇక్కడ నాకు ప్రామిస్ చేయి అంటే, ఈ అమ్మాయి కావాలని వేయించుకుంటుంది. రేపు పొద్దున ఒకవేళ తన మీద కోపం వచ్చినా ఈ ప్రామిస్ పట్టుకుని తన ఏమన్నా గొడవ పడకుండా అరవకుండా ఉంటుందని వేయించుకుంటుందా అని అనిపించింది. అండ్ నీ విషయంలో తను రాంగ్ కామెంట్స్ చేసి, అండ్ నాకు సార్ ఏం చెప్పారు, వాళ్ళు నీ ఎదురుగా వచ్చి చెప్తే నీ మంచి కోరినట్టు, నీ చాటును వాళ్ళు మాట్లాడుతున్నారంటే నీ ఇమేజ్ ని పొల్యూట్ చేస్తున్నట్టు అని క్లియర్ గా చెప్పారు కదా. అందులో రమ్య ఒక్కతే కాదు కదా, తిన కూడా ఉంది కదా. ఇద్దరు ఉన్నప్పుడు తనకేమో మాధురి అన్న మాటలో అర్థం కాలేదు అంటుందంట.
ఆ తెలుగు అర్థం కాలేదు అని అంటుందంట. ఎంత అర్థం కాకపోయినా నీకు భావం అయితే అర్థం అవుతుంది కదా, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ తన ఈ చప్పట్లు కూడా చూపించడం కానీ ఇవి అర్థం అవుతాయి కదా నీకు, మనతో మాట అర్థం కాకపోయినా. రమ్యని దూరం పెట్టినప్పుడు ఎందుకు మాధురి క్లోజ్ అవుతున్నావు అని అనిపించింది నాకు. సో మాధురితోనే చాలాసేపు ఉంది, వీళ్ళందరూ కలిసి మళ్ళీ కళ్యాణ్ని కూర్చోబెట్టుకుని మాట్లాడారు. సో అదే కళ్యాణ్ ఆ తర్వాత మాట్లాడలేదు కదా, ఈ రోజు కూడా పెద్దగా మాట్లాడలేదు. తర్వాత తిన మాట్లాడాలనుకుందా, తర్వాత ఏదో జరిగింది, నేను చూడలేదు అది. మాధురి దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటారు తనూజ అండ్ కళ్యాణ్. సో ఇది ఒకటి జరుగుతుంది. కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే మేబీ తనూజాకు దగ్గర ఉంటే ఇలాగా అమ్మాయిల పిచ్చిలాగా నెగిటివ్ గానే వెళ్తుంది అన్న థాట్లే అని ఉన్నాడేమో. ప్రస్తుతానికి కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఇది ఎన్ని రోజులు ఉండదు, ఒక రోజు 2 రోజులు ఉంటుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా మీద అరవద్దు అని ప్రామిస్ చేయమంటే మాధురి ఏమంటా చెప్పనా, నేను ఫేక్ గా ఉండలేనమ్మా, నాకు కోపం వస్తే అరిచేస్తానమ్మా, కావాలంటే అరిచేసిన తర్వాత ముద్దిస్తాను అంటది. ఏమేం తక్కువది కాదు తెలుసా, పాలిటిక్స్ లోంచి వచ్చింది. ఆమె ఎందుకు వేరే వాళ్ళకి అంత త్వరగా పడుతుంది. నేను ప్రామిస్ చేయను, నాకు కోపం వస్తే నీ మీద అరుస్తాను, కావాలంటే ఆ తర్వాత సారీ చెప్పి ముద్దు పెట్టుకుంటా అంటది అనమాట. సో అది ఆమె అంత త్వరగా లొంగదు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది. నామినేషన్స్లోకి వద్దాం, ఇంతకు ముందు నేను పెద్ద చూడలేదు. సో నామినేషన్స్లోకి వచ్చేద్దాం. నామినేషన్స్ వచ్చేసి డిఫరెంట్ జరుగుతాయి. ఫస్ట్ నుంచి వద్దాం. ప్రోమో ఏంటి, అక్కడ 2 పిల్స్ పెట్టారు. ఈ కెప్టెన్స్ ఇద్దరు 2 పిల్స్ తీసుకోవాలి. సో రెడ్ పిల్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఇక్కడే కదా టెక్నిక్, ఇక్కడే తెలుగు వాడాలి. రెడ్ పెట్టారు అంటే మేబీ అందులో పవర్ ఉండొచ్చు, ఎందుకంటే పైకి మనకు క్లియర్ గా రెడ్ కనిపిస్తుంది అని కూడా అనుకోవచ్చు కదా. రెడ్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. సో ఫైనల్ గా సుమన్ వెళ్ళారు, అంటే యాజ్ పర్ ప్రోమో. సో ఆ తర్వాత వీళ్ళకి వచ్చిన ఏంటంటే ఈ పిల్స్ ప్రకారం సుమన్ ఒకళ్ళు అండ్ గౌరవ్ ఒకళ్ళు, వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సుమన్ ఏమో ఇమ్మును సెలెక్ట్ చేసుకుంటారు, ఇటేమో గౌరవ్ ఏమో ఆయేషాని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఏం చేయాలంటే ఒక బెలూన్ ని బర్స్ట్ చేయాలంట. ఆ బర్స్ట్ చేస్తే అందులోంచి ఇమ్ము దాంట్లోంచి ఏమో 5 స్లిప్స్, ఆయేషా దాంట్లోంచి 2 స్లిప్స్ బయటకు వస్తాయి అనమాట. సో ఒక్క నిమిషం, ఇలా వచ్చినప్పుడు ఇమ్ము ఎంతమందిని నామినేట్ చేయాలంటే 5 మందిని నామినేట్ చేయాలి, అండ్ ఆయేషా వచ్చి 2 నామినేట్ చేయాలి. సో ఇమ్ము ఎవరెవరు నామినేట్ చేస్తాడంటే 5 నామినేట్ చేయాలి ఏకంగా. ఇలాంటిది ఇప్పటి వరకు ఏ సీజన్ లో జరగలేదు. 5 నామినేట్ చేయాలి. ఇమ్ము వచ్చేసి షాకింగ్ నామినేషన్స్, తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా నామినేట్ చేస్తాడు. అందులో ఎవరు ఫ్రెండ్స్, రీతు అండ్ తనుజ, వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేస్తాడు. సో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇమ్ము వచ్చేసి తనుజాని, రీతుని అండ్ దివ్యాని అండ్ రమ్యాని అండ్ కళ్యాణ్ని, వీళ్ళ 5గురిని ఇమ్ము నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయేషాకి 2 కదా, ఒకళ్ళేమో సాయిని అండ్ సంజనాని, వీళ్ళిద్దరిని ఆయేషా నామినేట్ చేస్తుంది. అండ్ ఫుల్ గొడవలు రచ్చ అయిందంట ఎవరెవరి మధ్య అంటే తనూజ అండ్ రమ్య, ఆ కన్ఫెషన్ రూమ్ గొడవ, దాని గురించి రచ్చ అయిందంట. అదే రమ్య విషయంలో అంత గొడవ పెట్టుకుని మాధురిని ఎలా వదిలేసిందో నాకు అర్థం అవ్వలేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి తనూజ వర్సెస్ సంజన. తనుజ వచ్చేసి రమ్యాన్ని నామినేట్ చేసింది అంట, మర్చిపోయాను కదా. ఇప్పుడు ఇది అయిందా, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ఇచ్చేసారు, అయిపోయింది. కాసేపు బ్రేక్ ఇస్తారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ నామినేషన్స్ కొత్త ప్రాసెస్ అనమాట. ఈ కొత్త ప్రాసెస్ ఏంటంటే మనకి ఎప్పుడు ప్రతి సీజన్ లో జరిగేదే, ఫేస్ టు ఫేస్ నామినేషన్స్, ఫేస్ కి ఫోమ్ రాయడము, నామినేట్ చేయడము. సో తనుజ వచ్చేసి సంజనాని అలాగే రమ్యాని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. సంజన కూడా రివర్స్ లో తనుజాని నామినేట్ చేస్తుంది అనమాట. తనుజ వర్సెస్ రమ్య చాలా పెద్ద గొడవ అయిందంట. అండ్ కళ్యాణ్ వర్సెస్ సాయి, వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు, వీళ్ళది కూడా పెద్ద గొడవ అయిందంట. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఆయేషా రీతుని నామినేట్ చేస్తుందంట. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోమ్ నామినేషన్స్ టైంలో ఆయేషా వచ్చేసి రీతుని నామినేట్ చేస్తుంది. ఇక్కడ కూడా పెద్ద గొడవ అవుతుంది. సేమ్ ఇష్యూ, కిచెన్ గొడవలు అవుతున్నాయి కదా వీళ్ళిద్దరి మధ్య, సేమ్ గొడవ కంటిన్యూ. అండ్ రీతు వచ్చేసి సేమ్ వైస్ వర్సా నామినేషన్స్ అనమాట. రీతు వచ్చేసి ఆయేషాని నామినేట్ చేస్తుంది, దివ్య వచ్చేసి ఆయేషాని నామినేట్ చేస్తుంది. తనూజ రమ్య మాట్లాడుకున్నాం కదా సేమ్. సాయి వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు, ఇది చెప్పా. ఇవన్నీ కూడా ఫోమ్ నామినేషన్స్ అనమాట. కళ్యాణ్ వచ్చేసి సాయితో పాటు సంజన గారిని కూడా నామినేట్ చేస్తాడు. సంజన ఏం చేస్తుందంటే తనూజతో పాటు దివ్యాను కూడా నామినేట్ చేస్తుంది. సో ఫైనల్ గా వైల్డ్ కార్డ్స్ నుంచి ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చారంటే సాయి, రమ్య అలాగే ఆయేషా, వీళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్స్ నుంచి నామినేషన్స్ లోకి వచ్చారు. మిగిలిన ఓజీస్ నుంచి, ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ నుంచి రీతు, రాము, దివ్య, కళ్యాణ్, సంజన, తనూజ, సో 6 ఓల్డ్ హౌస్ మేట్స్ నుంచి నామినేషన్లోకి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే మళ్ళీ కెప్టెన్ గౌరవ్కి ఒక పవర్ ఇచ్చారంట. ఈ పవర్తో ఎవరినైనా సేవ్ చేసే పవర్ అనమాట. తను
తన ఫ్రెండ్ అయిన ఆయేషాని సేవ్ చేసుకున్నాడు. వైల్డ్ కార్డ్స్ నుంచి ముగ్గురు ఉండాలి కదా, సాయి, రమ్య అండ్ ఆయేషా. సో ఇక్కడ గౌరవ్ సేవ్ చేయడం వల్ల ఆయేషా సేవ్ అయ్యి సాయి, రమ్య వీళ్ళిద్దరూ నామినేషన్స్ లోకి వచ్చారు. రీతు, రాము, దివ్య, కళ్యాణ్, సంజన, తనూజ మొత్తం 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా నామినేషన్స్ లో ఇంకా ఎవరైనా యాడ్ అయినా, ఇంకా ఏమైనా అప్డేటెడ్ లిస్ట్ ఏమన్నా వచ్చినా మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదైనా సింపుల్ అప్డేట్ అనుకోండి, కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేస్తా, నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.